ఒకసారి గట్టిగా మీ తప్పట్లు కొడితే మేము దిగుతాం, మా లేవ దిగం. గట్టిగా ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆళ్ళ శ్రీనివాసరావు, ఫిజికల్ సైన్స్ అసిస్టెంట్, జిల్లా పరిషత్ హై స్కూల్. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు రంగం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, ధన్యవాదాలు, ప్రత్యేకమైన ధన్యవాదాలు. చక్కగా నిర్వహించారు కార్యక్రమాలన్నిటికీ కూడా. అలాగే ఇక్కడ పాల్గొన్న స్టూడెంట్స్ అందరికీ, అలాగే పాల్గొన్న విద్యార్థులకి అండ్ పార్టిసిపేట్ చేసిన కళాకారులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ జాబ్. ఒక్కసారి గట్టిగా వాళ్ళందరికీ చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంకెన్నో నిమిషాలు లేదండి, కొన్ని నిమిషాల్లోనే ఇక్కడికి రాబోతున్నారు మన మినిస్టర్ గారు అండ్ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారిని తీసుకొస్తున్నారు. అండ్ వాడిని ఎంట్రీ గేట్ దగ్గర రిసీవ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫోటో గ్యాలరీకి వెళ్తారు. ఫోటో గ్యాలరీకి వెళ్ళి అక్కడ ఇవాళ మనం ఇనాగరేట్ చేసిన ప్రాజెక్ట్ వివరాలన్నింటినీ కూడా వాళ్ళు అక్కడ చూస్తారు ఫోటో గ్యాలరీలో. దాని తర్వాత అక్కడి నుంచి వాళ్ళు కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్తారు. కాన్ఫరెన్స్ రూమ్లో చిన్న మీటింగ్ జరుగుతుంది దీన్ని ఉద్దేశించుకుని. అండ్ ఎలా శంకుస్థాపన గురించి, అలాగే ఇవాళ ఏదేవైతే ఓపెన్ చేస్తున్నారో ఫౌండేషన్ స్టోన్ వేయడం అండ్ అలాగే ఇనాగరేషన్, వీటి గురించి అన్నిటి వివరాల గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది. దాని తర్వాత స్టేజ్ మీదకి మనందరి ముందు రాబోతున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి లైవ్లో, మనం ఇంకొంచెం సేపట్లో వీక్షించవచ్చు. అయితే ఇవాళ we are very honored to be a part of this excellent show, an excellent initiative by the government. Secretary, Minister of Road, Transport and Highlights and alage Chairperson of National Highways Authority of India. వీళ్ళిద్దరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ అండ్ డెడికేషన్ టు ద నేషన్. మొత్తం 51 నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఆఫ్ టోటల్ లెంత్ 1380 కిలోమీటర్లు అండ్ ఇన్వెస్ట్మెంట్ 21,559 crores రూపీస్. మై గాడ్, ఎనీ నంబర్స్. సో ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. అండ్ మనందరికీ తెలిసినట్టుగా యూనియన్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ శ్రీ నితిన్ గడ్కరీ గారు ఇప్పుడు రాబోతున్నారు. అలాగే శ్రీ జి కిషన్ రెడ్డి గారు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ కల్చర్, టూరిజం, డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్, ఆయన కూడా ఇక్కడికి రాబోతున్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారందరినీ ఆహ్వానం పలుకుతున్నారు. అండ్ ఇదంతా కూడా మన ముందు ఇవాళ జరుగుతోంది, మనంతా విట్నెస్ చేస్తున్నాము ఈ అపురూపమైన సందర్భాన్ని. The state of Andhra Pradesh, as we all know, is well known for its culture, tradition, and is called the rice bowl of India. So this rice bowl of India is now connected to all over India and through the world. So ఈ ఇండియా మొత్తాన్ని కూడా కనెక్ట్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి బోల్డ్ అని రోడ్లు వేస్తున్నారు టువర్డ్స్ కర్ణాటక, అంతేకాకుండా చెన్నై, కేరళ అండ్ మహారాష్ట్ర, ఇవన్నిటిని కనెక్ట్ చేస్తూ హైవేస్ అన్నీ కూడా ఇవాళ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమం ఇవాళ మనం విజయవాడలో ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. విజయవాడలో కూడా ఇవాళ ప్రత్యక్షంగా ఫ్లైఓవర్ని ఇవాళ ఇనాగరేట్ చేస్తారు మన మినిస్టర్ గారు. అనుకున్న టైం కన్నా 5 నెలల ముందరగానే కోవిడ్ ఉన్నప్పటికీ అవన్నిటినీ ఒడుతుడుకులన్నిటినీ మనం ఓవర్కమ్ చేసి మరి ఇది కట్టించారు. అండ్ ఈ ఘనత అంతా కూడా లక్ష్మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి దక్కుతుంది. అండ్ ఇప్పుడు మీరు బెన్ సర్కిల్ ఫ్లైఓవర్లో కేవలం 30 నిమిషాలు పట్టేది కేవలం 3 నుంచి 5 నిమిషాల లోపల మీరు చేరుకోవచ్చు. అంటే ఇట్స్ బిగ్గెస్ట్ ఫ్లైఓవర్ విత్ 96 crores ఇందులో స్పెండ్ చేయడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, ఇలా రకరకాల ప్రాంతాల నుంచి ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్లైఓవర్స్ వేయడం జరుగుతోంది. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరియు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గారి ఆధ్వర్యంలో దృష్టికి తీసుకొచ్చారు ఇది. అండ్ వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్
జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అంతేకాకుండా భావి భవిష్యత్తుకి, భావి తరాల వారికి ఇంచక్కటి సదుపాయాలు ఉంటేనే మనం ముందుకు సాగచ్చు, ముందు తరాల వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు అనే శుభ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఇవాళ చేపడుతున్నాము. అంతేకాదు, I should say this is a historic day in the state of Andhra Pradesh as 51 national highway projects costing 21,559 crores are being inaugurated or foundation stone is being laid. And it is a day to remember by the entire nation. 21 projects which will be released today and which are completed today and which will be inaugurated, and 30 projects for which they will do the Bhumi Puja will be starting today. మరి కొంచెం సేపట్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు అలాగే మన నేషనల్ మినిస్టర్స్ కూడా రాబోతున్నారు. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. కైండ్లీ బీ సీటెడ్ అండ్ లెట్స్ బిహేవ్ ఎట్ అవర్ బెస్ట్. థ్యాంక్ యూ. ఏమన్నా పెండింగ్ ఉంటే పెట్టించుకోండి. ఇంకొకటి ఉందా? ఎంతసేపు పడుతుంది? మీరు మధ్యలో చేయొచ్చులేండి. మ్యూజిక్ వేసుకోండి. మీరందరూ చూస్తున్నారు, రోజా గారు ఆల్రెడీ విచ్చేశారు, వస్తున్నారు. సినిమాల్లో, టెలివిజన్లో అలాగే మినిస్ట్రీ పదవిలో కూడా ఎమ్మెల్యేగా రాణిస్తున్నారు రోజా గారు. ఆవిడ ఆల్రెడీ వచ్చేశారు. కొద్దిసేపట్లో వేదికని అలంకరించబోతున్నారు.
authorities in cooperation with Ministry of Road Transport and Highways. రోడ్డు వేసేయాలంటే ఆషామాషి విషయం అస్సలు కాదండి. ఎందుకంటే మనం ఫ్లైఓవర్లు అవి వేసినప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ రెడీగా ఉన్న ఒక సిటీలో ఫ్లైఓవర్ ఆర్ ఓవర్ బ్రిడ్జ్ కడతారు. అంటే కొన్ని ఇళ్ల మీదుగా, లేకపోతే కొన్ని మాల్స్ మీదుగా, లేకపోతే కొన్ని రోడ్ల మీదుగా అది వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కవర్ చేసి వెళ్ళాలంటే ప్రాపర్ ప్లానింగ్ అన్నది చేయాలి. చక్కగా ప్లాన్ చేస్తేనే దాన్ని మనం సరిగ్గా అమలు పరచచ్చు. అండ్ ఈ ప్లానింగ్ చేయడంలో దోహదపడేది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్తో పాటుగా నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీనిలో పూనుకుంటారు. ఎలా ప్లాన్ చేయాలి, మన సామాన్య ప్రజలకు ఎక్కువ కష్టం కలిగించకుండా, ఇబ్బంది కలిగించకుండా ఎంత బాగా వేయచ్చు అన్నదంతా కూడా నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా వారు ప్లాన్ చేస్తారు. అలాగే మెట్రో సిటీస్లో ఎలా వేయాలి, సిటీస్లో ఉన్నప్పుడు ప్రజలందరూ ఆ సిటీస్లో కదులుతూ ప్రతిరోజు వాళ్ళ పనులు చేసుకుంటుండగా మనం ఈ ఓవర్ బ్రిడ్జెస్ కానీ హైవేస్ కానీ ఎలా కట్టాలి అన్నది ఏమాత్రం సమస్యగా ఉండకుండా పరిష్కారంగా ఉండేలాగా, కొంచెం ఇబ్బందులు మనకు ఎదురైనప్పటికీ రోజువారీ జీవితంలో ఆ హైవే ట్రాఫిక్ ఎక్కువ అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు మనకు దీపం జ్యోతి పరబ్రహ్మం అన్నారు. ఇట్ ఈస్ అ వే టు లైఫ్, ఇట్ ఈస్ అ వే టు గుడ్నెస్, అ వే టు బ్రైట్నెస్. विनम्र पूर्वक नमस्कार करके ये महत्वपूर्ण कार्यक्रम को स्वागत करता हूं। माननीय केंद्रीय सड़क और राजमार्ग मंत्री श्री नितिन गडकरी जी को मैं स्वागत करता हूं। माननीय केंद्रीय सड़क और राजमार्ग के सहाय मंत्री जो वीडियो कॉन्फ्रेंस में उपस्थित है, जनरल विजय कुमार सिंह जी को स्वागत करता हूं। माननीय मंत्री जी श्री किशन रेड्डी जी को मैं स्वागत करता हूं। आई हार्टली वेलकम ऑनरेबल and beloved our Chief Minister Sri Jagan Reddy Garu to this function, and also Deputy Chief Ministers of Andhra Pradesh and Senior Ministers of Andhra Pradesh and other my colleague ministers and honorable members of Parliament
and honorable members of Legislative Assembly and Legislative Council, and all the departments of MORTH and NHA and R&B department and district officials. I am inviting all the dignitaries to today's program of Bhumi Pujan and dedication of 51 projects to the nation in Andhra Pradesh. Sri Nitin Gadkari ji, we are very much grateful to you, sir, for accepting our invitation for laying foundation of 15 projects worth rupees 13,806 crores and dedicating 36 completed projects worth about 7,753 crores to the nation. Total 146 kilometers of the national highways are below the width of 10 meters, which requires your support for upgrading to a minimum national highway standard of 2 lane with paved shoulders, sir. Sir, we are extremely grateful to I humbly bringing to your kind notice that, however, still 1,546 kilometers of the national highways are below the width of 10 meters, which requires your support for upgrading to a minimum national highway standard of 2 lane with paved shoulders, sir. Sir, we are extremely grateful. Of which 947 kilometers were converted into national highways during the last 3 years only, sir, thereby giving an impetus and improvement to the road infrastructure in the state, sir. I humbly bringing to your kind notice that, however, still 1,546 kilometers of the national highways are below the width of 10 meters, which requires your support for upgrading to a minimum national highway standard of 2 lane with paved shoulders, sir. Sir, we are extremely grateful. జగన్మోహన్ రెడ్డి గారికి నా శిరస్సు వంచి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. Thank you very much, sir. Thank you very much. श्री नितिन गडकरी जी, आपको हम सही रूप से धन्यवाद करते हैं. आपके आने के बाद हमने देखा है कि पिछले 7 सालों में कितना अभिवृद्धि हुआ है देश को. वी आर वेरी प्राउड टू से दैट इट्स बीन welcomed well. Now, I request all the friends here to kindly be seated. Bharat Mata ki Jai, kindly be seated please. Now I request, we would see General Dr. V.K. Singh, retired Honorable Minister of State of Road Transport and Highways. We will see him on the video and he will address us. AV please. बहुत ही यशस्वी केंद्रीय मंत्री सड़क परिवहन और राजमार्ग श्री नितिन गडकरी जी, हमारे कल्चर टूरिज्म और नॉर्थ ईस्ट के डेवलपमेंट के केंद्रीय मंत्री श्री किशन रेड्डी गारू, आंध्र प्रदेश के मुख्यमंत्री, वेरी यंग एंड डायनेमिक मुख्यमंत्री ऑफ आंध्र प्रदेश श्री जगन मोहन रेड्डी गारू, all our very senior ministers of Andhra who are present on the stage, all our honorable members of parliament and MLAs who are present for this function. It's a great occasion where 21 projects covering a length of 645 kilometers, costing almost 12,000 crores are being inaugurated today. In the
since 2014 till now, almost 4,000 kilometers of roads have been, or national highways have been added in Andhra Pradesh. And there has been, in terms of expenditure, works costing 50,000 crores are targeted for completion by 2024, while 30,000 crore worth of projects are under implementation. I would also say that under the Sagarmala project, which is also operative in Andhra Pradesh, there are 14 projects which are being done. Similarly, there are big places where multimodal logistic hubs are coming up. Overall, there has been great amount of effort from the center and from the Ministry of Road, Highways and Transport, which is looking at the connectivity issues in Andhra Pradesh. Today, I congratulate all the people of Andhra Pradesh for the lokarpan of these projects. Thank you very much. Jai Hind. తెలుగు రాష్ట్రాల నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ టూరిజం, కల్చర్, నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ శాఖ మార్చులుగా కేంద్ర మంత్రివర్యులు మన తెలుగు బిడ్డ కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తూ, సార్ అందరికీ తెలిసిందే టూరిజం ఎకనామిక్ గ్రోత్కి, అలాగే ట్రేడ్ మీద ఇంపాక్టు, జాబ్ క్రియేషన్కి, ఇన్వెస్ట్మెంట్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, అలాగే సోషల్ ఇంక్లూజన్తో డెవలప్మెంట్కి చాలా ఉపయోగం ఉంటుంది. మన టూరిజం ఆల్మోస్ట్ $220 బిలియన్ వాల్యూతో జీడిపిలో 9.2% జీడిపిలో ఉండడం, అలాగే సుమారు 42 మిలియన్స్ 4,20,00,000 మంది ఫ్యామిలీసు ఈ టూరిజం ట్రావెల్ ఇండస్ట్రీ మీద డిపెండ్ అవ్వడం మనకు తెలిసిందే. ఇది టోటల్ ఎంప్లాయ్మెంట్లో 8.1%. తమరు ఏదైతే చాలా స్టిఫ్ టార్గెట్ అంటే 2030కి మన కంట్రీ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ గారి ఆలోచనల మేరకు టాప్ 5 డెస్టినేషన్ ఇన్ ద వరల్డ్ అంటే ఇంటర్నేషనల్ అరైవల్స్ లో కానీ స్వదేశీ దర్శన్ ప్రోగ్రాము, పిలిగ్రిమేజ్ రిజనోవేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ వీటి స్థాయిలో మన దేశాన్ని తీర్చిదిద్దడానికి ఏదైతే పాలసీ మీరు ఇనిషియేట్ చేశారో డెఫినెట్గా మీ ఆధ్వర్యంలో జరుగుతుందని అందరికీ నమ్మకం సార్. అలాగే స్వదేశీ దర్శన్ ప్రోగ్రాము, పిలిగ్రిమేజ్ రిజనోవేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ వీటితో మన భారతదేశం యొక్క ఆధ్యాత్మికత అలాగే స్పిరిచువల్ నేచర్ ప్రపంచానికి చేరువ చేయడానికి ఏదైతే ప్రోగ్రామ్స్ టేకప్ చేశారో డెఫినెట్గా వీటన్నిటితో మంచి జరుగుతుందని అందరికీ విశ్వాసం. కోవిడ్ సమయంలో ఈ ట్రావెల్ అండ్ టూరిజం ఇండస్ట్రీ చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో వాళ్ళకి హెల్ప్ చేయడానికి లోన్ గ్యారంటీ స్కీమ్ కానీ ఇవన్నీ పెట్టి హెల్ప్ చేయడం, వాళ్ళని మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద నిలబడేది చేయడం చాలా ముదావహం. ఆంధ్రప్రదేశ్కి మీ అందరికీ తెలుసు సార్, మీరు ఆంధ్రప్రదేశ్ తెలుసు మీకు అంతా. మనకి మంచి పెరీనియల్ రివర్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి, ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, డెన్స్ ఫారెస్ట్స్ ఉన్నాయి, అలాగే రివర్డ్ పిలిగ్రిమేజ్ సెంటర్స్ ఉన్నాయి. వీటన్నిటిని డెవలప్ చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, మరింత టూరిస్ట్ అరైవల్స్ పెంచడానికి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ ప్రయారిటీ ఇస్తూ మాకు సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా ప్రసంగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో డైనమిక్ మినిస్టర్గా, రోడ్ల మంత్రిగా, ఫ్లైఓవర్ మంత్రిగా వారు మహారాష్ట్రలో ఉన్నప్పటి నుంచి కూడా ఫ్లైఓవర్ మినిస్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి నితిన్ గడ్కరీ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడము, గత 7 సంవత్సరాలుగా దేశంలో జాతీయ రహదారుల విషయంలో పెద్ద మార్పు
ప్రపంచంలో దేశంలో చూస్తే అనేక దేశాలలో ఉన్నటువంటి జాతీయ రహదారుల నిర్మాణంలో మరి మన దేశం అత్యంత వేగవంతంగా జాతీయ రహదారుల నిర్మాణం మరి నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో మన దేశంలో జరుగుతూ ఉంది. వారికి మన అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ గౌరవ పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు కె నారాయణ స్వామి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు ధర్మాన కృష్ణదాస్ గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా ఆర్ఎన్బి శాఖ మంత్రులు సత్యనారాయణ గారు, గౌరవ పెద్దలు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా సివిల్ సప్లై శాఖ మంత్రులు వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా రవాణా శాఖ మంత్రులు వెంకట్రామయ్య గారు, అదేవిధంగా ఎండోమెంట్స్ మినిస్టరు శ్రీనివాస్ గారు, అదేవిధంగా వేదిక మీద అన్వర్ హస్బెండ్ మినిస్టర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు సోము వీర్రాజు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ ఇతర మరి వచ్చినటువంటి అతిథులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరిమణులారా, గౌరవ పెద్దలారా, అనేక మంది వర్చువల్ ద్వారా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో ఈ అద్భుతమైనటువంటి మరి పెద్ద కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదరుమందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం. నేను గత 2-3 రోజులుగా నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నాను, నితిన్ గడ్కరీ గారితో కలిసి వెళ్తా ఉన్నానని చెప్పినప్పుడు ఎందుకని అడిగారు. నేను చెప్పాను 21,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రాన్ని మరింతగా మార్చే విధంగా, దేశాన్ని అభివృద్ధి దిశలో, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, మరి నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో ఈరోజు ఈ యొక్క రహదారులు 21,000 కోట్లతో నిర్మాణం చేస్తున్నామని చెప్పినప్పుడు చాలామంది ఆశ్చర్యం వేశారు. ఒక రాష్ట్రానికి 21,000 కోట్ల రూపాయల రహదారుల కోసం కేటాయింపులు జరుగుతున్నాయనేటువంటి వాస్తవాన్ని అంగీకరించలేనటువంటి పరిస్థితి. కానీ ఇది వాస్తవం. ఈరోజు దేశంలో నేను ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిని, మై नॉर्थ ईस्ट डेवलपमेंट का मिनिस्टर हूं। आदरणीय नितिन गडकरी जी नेतृत्व में लगभग 60,000 करोड़ से ज्यादा आज रोड कनेक्टिविटी काम नॉर्थ ईस्ट में हो रहा है। मैं तेलंगाना में जाता हूं, तेलंगाना में भी आज रोड कनेक्टिविटी के काम तेजी से हो रहे। आज భారతదేశం యొక్క చిత్రముఖం మారింది। ఎక్కడైనా అమెరికాలో అంటారు ఒక సామెత, అమెరికా ఈజ్ రిచ్ బికాజ్ ఆఫ్ రోడ్స్ ఆర్ గుడ్, అమెరికా ఈజ్ గుడ్ బికాజ్ ఆఫ్ రోడ్స్ ఆర్ గుడ్ అంటారు। కాబట్టి ఆ రకంగా ఏ దేశంలో అయితే కనెక్టివిటీ ఉంటుందో ఆ దేశం అన్ని రకాలుగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, పేదరికం పోతుంది, దేశం అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విషయం మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సత్యం। అందుకే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు రోడ్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ, సీ కనెక్టివిటీ కానీ, ట్రైన్ కనెక్టివిటీ కానీ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు దేశాన్ని ముందుకు నడిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు। అదే ప్రయత్నము ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క 21,000 కోట్లతో ఈరోజు రోడ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది, ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతూ ఉంది। ఆంధ్రప్రదేశ్లో కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత 7.5 సంవత్సరాలలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి। ఈరోజు చాలా మంది మరి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రాష్ట్రం పట్ల కూడా వివక్షత ఉండకూడదు, అన్ని రాష్ట్రాలు సమగ్రంగా కలుపుకొని అభివృద్ధి చేయాలి, అదే నిజంగా ఒక కేంద్ర ప్రభుత్వం బాధ్యత। ఆ బాధ్యతను మనస వాచ నమ్ముతున్నాం కాబట్టి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తూ ఉన్నాము। అది ఏ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నదని కాదు, ఇది భారతదేశము,
భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి భారతీయుడు, ప్రతి గ్రామము ఇది భారతీయ గడ్డ మీద ఉన్నటువంటి గ్రామము. అన్ని గ్రామాలు అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. అందుకే ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా అన్ని రాష్ట్రాలను సమానంగా అభివృద్ధి దిశలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మనకు తెలుసు ఈ రాష్ట్రంలో 7,500 కోట్ల రూపాయలతో 14 విద్యా సంస్థలను నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి జాతీయ రహదారులు, పెద్దలు మాట్లాడతారు కాబట్టి జాతీయ రహదారుల విషయం వాళ్ళు అనేక విషయాలు మనకు తెలియజేస్తారు. ఈ రాష్ట్రంలో టూరిజం డెవలప్మెంట్ కోసం కూడా శ్రీశైలం దేవాలయం ఎక్కడైతే పుణ్యక్షేత్రం ఉందో, ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రం ఉందో అక్కడ కూడా ఈరోజు మౌలిక వసతుల కల్పన కోసం మా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా సింహాద్రి దేవాలయం, అన్నవరం దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అక్కడ కూడా మంజూరు చేయడం జరిగింది. అమరావతిలో మరో దేవాలయాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. ఇంతకుముందు కృష్ణప్రసాద్ గారు చెప్పారు, అనేకమైనటువంటి ట్రైబల్ సర్క్యూట్ కావచ్చు. అదేవిధంగా ఈరోజు అనేక రకాలుగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో టూరిజం డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీకు అందరికీ తెలుసు ట్రైబల్ డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు, ఎందుకంటే మన యొక్క విశాఖపట్నం జిల్లా కావచ్చు, తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, ఈ జిల్లాలలో అల్లూరు సీతారామరాజు నడవడినటువంటి జిల్లా. గిరిజన ప్రజలను చైతన్యం చేసి బ్రిటిష్ సామ్రాజ్యం మీద పోరాటం చేసినటువంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. వారి యొక్క ప్రముఖంగా వారి యొక్క జ్ఞాపకాలను స్మరించుకొని వారి యొక్క స్మరణను భావితరాలకు అందించేటువంటి దిశలో ఈరోజు అల్లూరి సీతారామరాజు యొక్క మ్యూజియంను కూడా విశాఖపట్నం జిల్లాలో ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నామనే విషయాన్ని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎందుకంటే ఈ సంవత్సరము 125వ జయంతి, మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ పేరుతో 75 సంవత్సరాల స్వాతంత్ర పండుగను దేశమంతా జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈ యొక్క వచ్చేటువంటి సంవత్సరము అల్లూరు సీతారామరాజు యొక్క 125వ జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్లో జరుపుతాము, హైదరాబాద్లో జరుపుతాము. అదేవిధంగా ఢిల్లీలో కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున అల్లూరు సీతారామరాజు యొక్క 125వ జయంతి ఉత్సవాలు జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కూడా అద్భుతంగా జరపబోతా ఉంది. అదేవిధంగా ఈరోజు అనేక రకాలుగా ఈరోజు ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు పరిశోధన సంస్థలను కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ అనేక రకాలుగా డిఫెన్స్ యాక్టివిటీ కావచ్చు, లేక పోర్టు యాక్టివిటీ కావచ్చు, ఈ ప్రాంతంలో చాలా వేగవంతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఆ విషయాన్ని కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంతో చేయి కలిపి ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎయిర్ కనెక్టివిటీ కానీ, ట్రైన్ కనెక్టివిటీ కానీ, పోర్ట్ కనెక్టివిటీ కానీ, ఈరోజు సీ కనెక్టివిటీ కానీ అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనకు తెలుసు విశాఖపట్నంలో అనేక రకాల పరిశ్రమలకు సహకరిస్తున్నాం. ఈరోజు వైద్య రంగానికి చెందినటువంటి పరికరాలు తయారు చేసేటువంటి అత్యంత పెద్ద పరిశ్రమ ప్రాంతము ఈరోజు విశాఖపట్నంలో ఏర్పాటు జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈరోజు టాయిలెట్ల నిర్మాణం కోసం కానీ, వంట గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడంలో కానీ, ఈ రాష్ట్రంలో ఈరోజు పేద ప్రజలకు ఆర్థిక సహకారం అందించే విషయంలో కానీ మీకు అందరికీ తెలుసు. ఈరోజు పెద్ద కరోనా ఇంత పెద్ద మీటింగ్ జరుపుకుంటున్నామంటే ఈరోజు ధైర్యంగా కొంతమంది మాస్కులు పెట్టుకున్నాము, కొంతమంది పెట్టుకోలేదు. అయినప్పుడు కూడా ధైర్యంగా వచ్చి కూర్చుంటున్నామంటే దానికి కారణము వ్యాక్సిన్ తీసుకున్నామనేటువంటి ధైర్యం. ఈరోజు ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈరోజు భారతదేశంలో జరుగుతూ ఉంది. 175 కోట్ల వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ యొక్క భారతదేశంలో జరుగుతోంది. ఈ యొక్క కరోనా సందర్భంగా దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మందికి ఈరోజు ఉచితంగా ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున ఉచిత ఆహార ధాన్యాలు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతోంది.
ప్రపంచంలో అతిపెద్ద ఆహార ధాన్యాల కార్యక్రమం ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం ఒక భారతదేశంలో జరుగుతూ ఉంది. కాబట్టి అనేక రకాలుగా ఈరోజు మనము ఈ యొక్క కరోనాను ఎదుర్కొనే విషయంలో కూడా ధైర్యంగా పోరాడుతూ ఉన్నాం. ప్రజలు సహకరిస్తూ ఉన్నారు, ప్రభుత్వాలన్నీ కలిసి పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి నేను ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, ఈ కరోనాను ఓడించే విషయంలో, కరోనా మీద విజయం సాధించే విషయంలో ఈ యొక్క తెలుగు ప్రజలందరూ కూడా ప్రభుత్వాలకు సహకరించాలి, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించి కరోనాను పూర్తిగా రూపుమాపాలి. ఆరోగ్యంగా అందరం కూడా మనం కలిసి పనిచేసుకుంటూ మన యొక్క దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈరోజు ఈ యొక్క కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా, అది విద్యా సంస్థల విషయంలో కానీ, పరిశోధన విషయంలో కానీ, రోడ్డు కనెక్టివిటీ విషయంలో కానీ, వెల్ఫేర్ విషయంలో కానీ అన్ని రకాలుగా భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పూర్తిగా సహకరిస్తుంది. దానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా ఈరోజు పెద్ద మనసుతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు మనము సహకరించి దీన్ని మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మనవి చేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి మరి అధికారులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా నితిన్ గడ్కరీ గారు ఈరోజు దేశంలో రోడ్ల అభివృద్ధిలో అనేక రకాలుగా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మై ఆంధ్రప్రదేశ్ के जनता के ओर से, सारी भारत के जनता के ओर से आदरणीय प्रधानमंत्री को और हमारा रोड्स एंड नेशनल हाईवेज का मिनिस्टर, डायनामिक मिनिस्टर नितिन गडकरी जी को मैं धन्यवाद देना चाहता हूं. उनका नेतृत्व में आज भारत आगे बढ़ रहे हैं. उनका नेतृत्व में आज रोड कनेक्टिविटी बहुत बड़ा पैमाने में देश में आगे बढ़ रहे. और मैं आदरणीय नितिन गडकरी जी को मैं तेलुगु जनता के ओर से, 2 स्टेट के ओर से, सर आपका नेतृत्व में रोड कनेक्टिविटी जो तेलंगाना में 33 डिस्ट्रिक्ट्स है, 33 डिस्ट्रिक्ट्स में 32 डिस्ट्रिक्ट को नेशनल हाईवे के बाद, नया डिस्ट्रिक्ट होने के बाद भी 32 डिस्ट्रिक्ट्स का रोड कनेक्टिविटी हुआ है. हजारों करोड़ हैदराबाद को भी रीजनल रिंग रोड के नाते त्रिपुरा रोड को आज सैंक्शन किया है. वरंगल जिला में, नहीं तो इस विजयवाड़ा में आज बहुत दिन से पेंडिंग था जो ब्रिजेस है. आज ट्रैफिक फ्री सिटी विजयवाड़ा होना चाहिए. बहुत सालों से मैं देखता हूं विजयवाड़ा आए तो ट्रैफिक जाम होता था. व्हीकल्स ज्यादा है, पॉपुलेशन ज्यादा है, सिटी छोटा है, रोड छोटा है. मगर आज जिस फ्लाईओवर के कारण आज विजयवाड़ा में एक रोड कनेक्टिविटी फ्री ऑफ ट्रैफिक का एक ठीक तरीके से हुआ है. मैं फिर एक बार आप लोगों की ओर से आदरणीय नितिन गडकरी जी को मैं धन्यवाद लेते हुए मैं विराम लेता हूं. मेरा वाणी को मंदर की మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతా కి జై. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన రాష్ట్రంలో విశాఖపట్నం, అనంతపూర్ 2 ప్రాంతాల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ డెవలప్ చేయడానికి ఎన్హెచ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ముందుకు రావడం, మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుని మన భూమి మనం ఈక్విటీగా పెట్టడం, అలాగే ఎన్హెచ్ఏఐ వాళ్ళు ఇన్వెస్ట్ చేసి మనకు ఒక మంచి లాజిస్టిక్ పార్క్, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్, దీనివలన గూడ్స్ సరఫరా అంటే రవాణా ఛార్జీలు బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది, హ్యాండ్లింగ్ చాలా ఈజీగా అవడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో మనం ఎంఓయు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎక్స్చేంజ్ చేసుకుంటాము. ఎన్హెచ్ఎల్ఎంఎల్ తరపున ప్రకాష్ గౌర్ సిఇఓ ఎన్హెచ్ఎల్ఎంఎల్, అండ్ ఫ్రమ్ అవర్ స్టేట్ గవర్నమెంట్ సైడ్ రజత్ భార్గవ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ and G. Srijana, Director Industries. They will exchange the MOUs in the presence of Honorable Union Minister Nitin Gadkari Saab and Honorable Chief Minister Y.S. Jagan Reddy Saab and Honorable Minister for Tourism and Culture, Northeastern Development Kishan Reddy Saab, and all our Honorable Ministers, MPs, MLAs, MLCs and officials present in this function.
Thank you, sir. This will be one of the good facility for logistic improvement and reduction of the logistic cost in Andhra Pradesh. In this connection, we want to show a small video depicting the advantages of logistic park. India is a country known for its తెలియజేస్తూ సార్ అందరికీ తెలిసిందే టూరిజం ఎకనామిక్ గ్రోత్కి అలాగే ట్రేడ్ మీద ఇంపాక్టు జాబ్ క్రియేషన్కి ఇన్వెస్ట్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అలాగే సోషల్ ఇంక్లూజన్తో డెవలప్మెంట్కి చాలా ఉపయోగం ఉంటుంది. మన టూరిజం ఆల్మోస్ట్ $220 బిలియన్ వాల్యూతో జీడిపిలో 9.2% జీడిపిలో ఉండడం, అలాగే సుమారు 42 మిలియన్స్ 4,20,00,000 మంది ఫ్యామిలీస్ ఈ టూరిజం ట్రావెల్ ఇండస్ట్రీ మీద డిపెండ్ అవడం మనకు తెలిసిందే. ఇది టోటల్ ఎంప్లాయ్మెంట్లో 8.1%. తమరు ఏదైతే చాలా స్టిఫ్ టార్గెట్ అంటే 2030కి మన కంట్రీ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ గారి ఆలోచనల మేరకు టాప్ 5 డెస్టినేషన్ ఇన్ ద వరల్డ్ అంటే ఇంటర్నేషనల్ అరైవల్స్లో కానీ ఇంటర్నేషనల్ టూరిజం రిసీట్స్లో కానీ ప్రపంచంలో మొదటి 5 దేశాల స్థాయిలో మన దేశాన్ని తీర్చిదిద్దడానికి ఏదైతే పాలసీ మీరు ఇనిషియేట్ చేశారో డెఫినెట్గా మీ ఆధ్వర్యంలో జరుగుతుందని అందరికీ నమ్మకం సార్. అలాగే స్వదేశీ దర్శన్ ప్రోగ్రాము, పిలిగ్రిమేజ్ రిజనవేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్, వీటితో మన భారతదేశం యొక్క ఆధ్యాత్మికత అలాగే స్పిరిచువల్ నేచర్ ప్రపంచానికి చేరువ చేయడానికి ఏదైతే ప్రోగ్రామ్స్ టేకప్ చేశారో డెఫినెట్గా వీటన్నిటితో మంచి జరుగుతుందని అందరికీ విశ్వాసం. కోవిడ్ సమయంలో ఈ ట్రావెల్ అండ్ టూరిజం ఇండస్ట్రీ చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో వాళ్ళకి హెల్ప్ చేయడానికి లోన్ గ్యారంటీ స్కీమ్ కానీ ఇవన్నీ పెట్టి హెల్ప్ చేయడం, వాళ్ళని మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద నిలబడేది చేయడం చాలా ముదావహం. ఆంధ్రప్రదేశ్కి మీ అందరికీ తెలుసు సార్, మీరు ఆంధ్రప్రదేశ్ తెలుసు మీకు అంతా. మనకి మంచి పెరీనియల్ రివర్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి, ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, డెన్స్ ఫారెస్ట్స్ ఉన్నాయి, అలాగే రివర్డ్ పిలిగ్రిమేజ్ సెంటర్స్ ఉన్నాయి. వీటన్నిటిని డెవలప్ చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, మరింత టూరిస్ట్ అరైవల్స్ పెంచడానికి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ ప్రయారిటీ ఇస్తూ మాకు సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా ప్రసంగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో డైనమిక్ మినిస్టర్గా, రోడ్ల మంత్రిగా, ఫ్లైఓవర్ మంత్రిగా వారు మహారాష్ట్రలో ఉన్నప్పటి నుంచి కూడా ఫ్లైఓవర్ మినిస్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి నితిన్ గడ్కరీ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడము, గత 7 సంవత్సరాలుగా దేశంలో జాతీయ రహదారుల విషయంలో పెద్ద మార్పు ప్రపంచంలో దేశంలో చూస్తే అనేక దేశాలలో ఉన్నటువంటి జాతీయ రహదారుల నిర్మాణంలో మరి మన దేశం అత్యంత వేగవంతంగా జాతీయ రహదారుల నిర్మాణం మరి నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో మన దేశంలో జరుగుతూ ఉంది. వారికి మన అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ గౌరవ పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు కె నారాయణ స్వామి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు ధర్మాన కృష్ణదాస్ గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖ మంత్రులు సత్యనారాయణ గారు, గౌరవ పెద్దలు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా సివిల్ సప్లై శాఖ మంత్రులు వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా రవాణా శాఖ మంత్రులు వెంకట్రామయ్య గారు,
అదేవిధంగా ఎండమెంట్స్ మినిస్టరు శ్రీనివాస్ గారు, అదేవిధంగా వేదిక మీద అన్వర్ హస్బెండ్ మినిస్టర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు సోము వీర్రాజు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ ఇతర మరి వచ్చినటువంటి అతిథులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరిమణులారా, గౌరవ పెద్దలారా, అనేక మంది వర్చువల్ ద్వారా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో ఈ అద్భుతమైనటువంటి మరి పెద్ద కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదరుమందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన ముఖ్యమంత్రి గారు ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని స్ట్రెంగ్థన్ చేయడానికి తీసుకున్న చర్యల ద్వారా సుమారు ఇప్పుడు 4,000 కోట్ల రూపాయలతో మనం మెయింటెనెన్స్ కానివ్వండి, కంప్లీట్ అవ్వాల్సిన వర్క్స్ కంప్లీట్ చేయడం మీద ఒక యుద్ధ ప్రాతిపదిక మీద చేయడం జరుగుతోంది. అలాగే ఎన్డీబీ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అసిస్టెన్స్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ని, ప్రతి మండల హెడ్ క్వార్టరు 2 లైన్ల రహదారి మినిమం ఉండాలనే ఉద్దేశంతో 6,400 కోట్ల రూపాయలతో 6,400 crores మనం క్యాపిటల్ వర్క్స్ టేకప్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా దీంతో పాటు బెంగళూరు చెన్నై, అలాగే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్సు, గవర్నమెంట్ మన నేషనల్ హైవే కనెక్టివిటీ కూడా మనం అడ్వాంటేజ్గా తీసుకుని వీటికి ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, పవరు, వాటరు ఇవన్నీ ఇచ్చి మన రాష్ట్రంలో అనేక జాబ్స్ చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ బేస్గా వచ్చేటట్టు, జాబ్స్ క్రియేట్ అయ్యేటట్టు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమం అంతా కూడా డెఫినెట్గా మనకు రిజల్ట్స్ కనపడతాయి. అండ్ మన రాష్ట్రం చాలా ఆర్థికంగా పురోగమించడానికి చాలా మంచి అవకాశం ఉంది. ఈ భారతమాల ఈ కార్యక్రమంలో చేస్తున్న కార్యక్రమాలన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారు చాలా డీటెయిల్డ్ రివ్యూస్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ అదర్ ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా టేకప్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. I extend my warm welcome to the dignitaries on the dais, Shri Nitin Gadkari ji, Honorable Minister of Road and Transport and Highways, Government of India, Shri G. Kishan Reddy Garu, Honorable Union Minister of Development of Northeastern Region, Tourism and Culture, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనతో మమేకమవుతా ఉన్న శ్రీ జనరల్ డాక్టర్ వికే సింగ్, రిటైర్డ్ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, and also my colleagues who have all come to grace this occasion, which is indeed a landmark day in the history of Andhra Pradesh. At the outset, I thank Shri Gadkari ji, Union Minister of Road and Transport and Highways, for your visit to our state of Andhra Pradesh, sir. I have to also acknowledge the visionary in you, which has its reflection in the pace at which the national highways are progressing in this country. And our state is no exception, sir. The Honorable Minister has put the nation on a fast track through FASTags under National Electronic Toll Collection Program, which has embellished with yet another feather to your colorful hat, sir, which already has many feathers in it. I can say with absolute certainty that you have
under the visionary leadership of our Honorable Prime Minister, Shri Narendra Modi ji, has put the Ministry of Road Transport and Highways on the development path with ease, dexterity, speed, and fineness, all of them wrapped with commitment. The pace of construction, sir, during your tenure, went up from 12 kilometers per day in 2014 to about 37 kilometers as we speak now. And in our state, under your able hands, the length of our national highway roads have increased from 4,193 kilometers in 2014 to a whopping 8,163 kilometers now, registering a growth of 95%. My profound thanks in this regard to Shri Narendra Modi ji and the Union Minister Shri Nitin Gadkari ji also in this regard. Andariki namaskaralu. కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారికి ఈ రాష్ట్ర పర్యటనలో భాగంగా మొత్తం మీద 51 ప్రాజెక్టులకు సంబంధించి ముందడుగులు పడతా ఉన్నాయి. మన గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో ఇందులో 10,400 కోట్ల రూపాయల వ్యయంతో ఇప్పటికే నిర్మించి ఉన్న 741 కిలోమీటర్ల పొడవైన 30 రహదారుల పనులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే 11,157 కోట్ల వ్యయంతో పూర్తి చేసిన మరో 21 రహదారులను కూడా ఈరోజు ప్రారంభిస్తూ ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి, ప్రత్యేకించి కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని పశ్చిమాన మరో ఫ్లైఓవర్ నిర్మించాలని 2019 ఆగస్టులో నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ మేరకు వెంటనే గౌరవ మంత్రి గారు గడ్కరీజీ గారు వెంటనే శాంక్షన్ చేసి 2020లోనే వెంటనే నిర్ణయం తీసుకోవడం, ఆ పైన వెంటనే నిర్మాణం పనులు కూడా వేగవంతంగా జరిగించడం, ఆ ఫ్లైఓవర్ను కూడా ఈరోజు గౌరవ కేంద్ర మంత్రి ప్రారంభించుతా ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఇదే విజయవాడలోనే 2019లో మనం అధికారంలోకి వచ్చే నాటికి కూడా పూర్తి కాని బెంచ్ సర్కిల్లోని తూర్పున ఉన్న ఫ్లైఓవర్, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే కానీ గడ్కరీ గారి సహకారంతో వాయువేగంతో పూర్తి చేయగలిగామని కూడా చాలా సంతోషంగా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధి, నిర్మాణంలో వీటి అన్నిటికీ సంబంధించి అత్యంత చొరవతో మన ప్రభుత్వం ముందడుగులు వేస్తూ ఉంది. భూసేకరణతో పాటు ఎక్కడ
ఏ సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ రహదారుల నిర్మాణం వేగవంతమయ్యేట్టుగా ప్రతి చర్య కూడా మనం తీసుకుంటున్నాము అని చెప్పి కూడా చాలా సంతోషంగా ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. ఇదే సందర్భంగా మరో విషయం కూడా చెప్పాలి. రాష్ట్రంలోని మిగిలిన రహదారులకు అంటే ఎన్హెచ్ నేషనల్ హైవే కాక మన రాష్ట్రానికి సంబంధించిన స్టేట్ హైవేసు మిగిలిన రహదారులు రాష్ట్రంలోని మిగిలిన రహదారులకు సంబంధించిన పనులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేగవంతంగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది. ఇందుకోసం మన రాష్ట్రం 10,600 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా జరిగింది. కాసేపటి కిందటనే కృష్ణబాబు గారు ఆ 10,600 కోట్లకు సంబంధించిన వివరాలను కూడా చెప్పడం కూడా జరిగింది. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం, ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం కూడా 2 లేన్ రోడ్లగా మారుస్తూ దాదాపుగా 6,400 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నాము. పూర్తిగా రోడ్లన్నీ కూడా రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కోసం మాత్రమే దాదాపుగా మరో 2,300 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాము. పెండింగ్లో ఉన్న ప్రతి రోడ్డు కూడా పూర్తి చేసేందుకు మరో 1,700 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేస్తూ 10,600 కోట్ల రూపాయలు కేటాయించి రహదారుల పనులకు ఇప్పటికే శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. ఇందులో కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభం కూడా అయ్యాయని కూడా సంతోషంగా కూడా ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నా. ఇక రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరపున మీరు చేసిన మంచి పనులన్నిటికీ కూడా ఎటువంటి సంకోచం కూడా లేకుండా, ఎటువంటి రాజకీయాలు కూడా లేకుండా ప్రజల ముందర మా సంతోషాన్ని కూడా వెలిబుచ్చుతూ మీకు కృతజ్ఞతలు కూడా తెలియచేస్తా ఉన్నాం. ఇవాళ అలాగే మరికొన్ని రోడ్ల నిర్మాణం కూడా ఈ రాష్ట్రానికి అత్యంత అవసరమని కూడా విజ్ఞప్తి చేస్తూ మీ ముందర మీ యాక్సెప్టెన్స్ కోసం కొన్ని ప్రపోజల్స్ కూడా గడ్కరీ గారి సమక్షంలో ఉంచుతా ఉన్నాం. విశాఖ తీరంలో విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీదుగా రిషికొండ భీమిలి కొండలను తాకుతూ సముద్ర తీరాన టూరిజంకి వెన్న తెచ్చే విధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు కనెక్ట్ చేసే విధంగా నేషనల్ హైవేను కూడా 16 నేషనల్ హైవే 16ను కూడా కలుపుతూ 6 లేన్ల రహదారి చాలా అవసరము అని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే విజయవాడ తూర్పున బైపాస్ కృష్ణా నదిపై వంతెనతో సహా దాదాపు 40 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణం, దీనివల్ల నగరంలో నానాటికి పెరుగుతూ ఉన్న ట్రాఫిక్ దృష్ట్యా ఈ బైపాస్ చాలా అవసరం కూడా అవుతుంది. మీరు వెస్టర్న్ బైపాస్కు శాంక్షన్ ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఈస్టర్న్ బైపాస్కు కూడా అదే మాదిరిగా శాంక్షన్ ఇవ్వమని చెప్పి ప్రధాన జాతీయ రహదారుల నగరం గుండా వెళుతుండడంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతాయి. వీటికి అన్నిటికీ కూడా ఈ బైపాస్, ఈ 2 బైపాసులు పరిష్కార మార్గాలు అవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది. అలాగే కడప జిల్లా బాకరాపేట నుంచి బద్వేలు, పోర్మావిల మీదుగా ప్రకాశం జిల్లా బెస్తవారిపేట రహదారి, పుంగనూరు నుంచి పులిచెర్ల మీదుగా చిన్నగొట్టుగల్లు రహదారి, సబ్బవరం నుంచి చోడవరం, నర్సీపట్నం మీదుగా తుని రహదారి, విశాఖపట్నం నుంచి నర్సీపట్నం,
చింతపల్లి చింతూరు మీదుగా భద్రాచలం వరకు ఉన్న రహదారి, వీటినన్నింటినీ కూడా జాతీయ రహదారులుగా గుర్తించి అభివృద్ధి చేయాలి అని చెప్పి మనసారా కూడా కోరుతా ఉన్నాను. నిండు మనసుతో మీరు చేస్తారు అని కూడా ఆశిస్తూ ఉన్నాను. అలాగే తెలుగువారైన మన కిషన్ రెడ్డి గారు కూడా మన రాష్ట్ర అభివృద్ధి కొరకు 4 అడుగులు ఎప్పుడూ ముందుకు వేస్తూనే ఉన్నారు. ఆయన కూడా మరింత చొరవ చూపాలని సవినయంగా విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాను. చివరిగా గడ్కరీ గారికి అర్థం కావాలి అని చెప్పి ఇంగ్లీష్లో సమ్అప్ చేస్తాను. టు సమ్ ఇట్ ఆల్, ఆనరబుల్ Gadkari ji, sir, the request from Andhra Pradesh government to your good self is the 6-lane coastal highway airport connectivity road linking Vishakhapatnam to NH16 at Bogapuram, where an international airport is coming up, sir. And the highway runs through the scenic Rishikonda and Bhimli hills, promoting tourism and fast-track movement of vehicles. The second proposal, sir, the 40 kilometers eastern bypass connecting NH16 in Krishna and Guntur districts through an overbridge on Krishna River to decongest traffic in Vijayawada, sir. The bypass, eastern bypass of Vijayawada, sir. Finally, sir, converting a few important state highways as national highways in North Andhra, Kadapa, Chittoor and Prakasham districts, and also the interstate connectivity projects which have already been discussed with your good self, sir. The proposals for all these projects have been sent to your ministry earlier, which needs your kind attention and expeditious disposal. And I also thank you, sir, for the recent approval from your end, asking us to send the proposals for taking up ROBs on our state roads as in the national interest. In fact, we have made proposals to send 20 such ROBs which have remained incomplete, and these proposals also we would be sending it to you, sir. We request you to sanction these as well. Having said all these things, sir, in fact, there are no words of appreciation from our side for what you have done. And now I just conclude this speech in Telugu, sir. మంచి చేస్తున్న మంచివారికి ఎప్పుడు కూడా దేవుడి దయ చల్లగా ఉండాలని ఆశిస్తూ కోరుకుంటూ, దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలు కూడా మనందరి ప్రభుత్వానికి కూడా ఎల్లప్పుడూ ఉండాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను, సార్. హలో, థ్యాంక్ యూ సార్. ఈరోజు తమరు చెప్పినట్టు 30 ప్రాజెక్టులకి భూమి పూజన్ ఫౌండేషన్ కార్యక్రమం, దీని ద్వారా 735 కిలోమీటర్లలో నేషనల్ హైవేస్ 4 లేన్ కానివ్వండి, 2 లేన్ పేవ్డ్ షోల్డర్స్, అలాగే 6 లేన్ అవ్వడానికి 10,368 కోట్లతో, అలాగే 21 ప్రాజెక్టులు 445 కిలోమీటర్లు రోడ్స్ ఆల్రెడీ వైడన్ చేసినాయి, 4 లేన్ 6 లేన్కి వైడన్ చేసినాయి 11,191 కోట్లతో. ఈరోజు మన చీఫ్ గెస్ట్ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ మార్ట్ Gadkari, Nitin Gadkari Saab, and our Honorable Chief Minister Y.S. Jagan Reddy Garu, in the presence of Kishan Reddy Garu, we request you, sir, to unveil all these projects electronically. These projects are
for inauguration, Gundugulanu Devrapalli Kouru section in West Godavari district costing 2677 crore, Chitturu Mallavaram section in Chittur district costing 2300 crore, Narsannapeta Ranasthalam section in Srikakulam district costing 1450 crore. Now I request Honorable Minister kindly play and replay. Then Gidduluru Vinukunda section in Prakasam and Guntur district 926 crore, Kalpataru Chinnavatu section in West Godavari costing 650 crore, Ichapuram Narsannapet section Srikakulam district costing 500 crore. Again request Honorable Minister to unveil the flag. Again, Nandigama and Kanchik Cherla bypasses in Krishna district. RO up. Honorable Union Minister for Mott, Nitin Gadkari, and our Honorable Chief Minister,
The state of Andhra Pradesh is known for its natural and coastal beauty, ancient monuments, and rich bypass in Anandpur district. During emergency.
programs whether really we will be able to complete. But you have shown in almost 7 years, all the programs, whatever you have taken, all the projects you have taken, and the projects taken in the shipping sector also are completed. And this has really given very good fillip to the economic development of the country. The biggest contribution of around 10% in Gati Shakti program launched by Honorable Prime Minister Sri Narendra Modi ji is coming from the road construction sector. We are all confident that under your dynamic and visionary leadership, all the targets will be surpassed. Your vision of designing the highways connecting economic corridors, coastal and port connectivity projects, strategic highways has given India great advantage in reducing the cost of logistics and thereby given impetus to increased exports. Your vision of highway development plan to add another 3% to the national GDP and 10 million jobs will have a profound impact on the economic development. You are always positive in approving conversion of state roads as national highways and sanctioning various projects to take development of these road corridors. In view of the plan of expanding national highway network from present 1,40,000 kilometers to 2 lakh kilometers under PM Gati Shakti, we request you to give adequate priority to Andhra Pradesh in converting state roads to the national highways. On behalf of the state government, we assure you that, sir, that we will take utmost interest in facilitating faster land acquisition and grounding of all the projects so as to reach your speed in pace of construction. Now I request Honorable Minister, Union Minister Nitin Gadkari Saab to give his message on this occasion. Honorable Chief Minister, my dear friend Mr. Y.S. Jagan Reddy ji, my cabinet colleague Kishan Reddy ji, our State Minister for Road Transports Adaraniya V.K. Singh ji, our party President of Andhra Pradesh, all respectable dignitaries, ministers, MPs, all my parliament colleagues, MLAs, our all officers and dear friends. First of all, it is a great pleasure for me that today's program is one of the historical programs in the history of Andhra Pradesh. Andhra Pradesh is one of the progressive states. And for progress, the two important sectors which are very important, one is agriculture and other is industry. For industrial development, we need water, power, transport and communication. Without that, we cannot get industry. And without industry, we cannot create employment potential. And without employment potential, we cannot eradicate poverty. At the same time, the agriculture is also equally important. And that is the reason that for agriculture we need power, water, processing industries, agro-processing industries, and we need good infrastructure. I remember when Atal Bihari Vajpayee was the Prime Minister of India and I was Minister in Maharashtra, Vajpayee ji once called me and he gave me order to develop the road infrastructure for village connectivity. Actually, my age was at that time 32 years. And I when Vajpayee ji gave me the responsibility, it was a great pleasure and pride for me. 3 to 4 months, with the help of all expert and committee members, we formulated the policy and at that time we prepared the scheme for village connectivity for the country.
and the scheme was popularly known as Pradhan Mantri Gram Sadak Yojana, and I was the instrument, I was the chairman of that committee to formulate the policy for that scheme. And today this is one of the flagship scheme for the government. And at that scheme there was a report in the committee from NABARD and Reserve Bank. By giving connectivity to villages, it will increase 1,10,000 crores of GDP in the country. I also remember when I taken charge as a minister, first of all, we have taken one slogan on the wall just near to my chair, and that is from American President John Kennedy. The John Kennedy giving a very historical statement at that time that American roads are not good because America is rich, but America is rich because American roads are good. And that is exactly I remember every time. So Andhra Pradesh is a progressive state, a state having two big major ports here. It is really a very, very important thing, that because of port connectivity, it can be easy for the state government to accelerate the progress and development in the state. We can increase our export. The most important agenda with the country for Atmanirbhar Bharat is we need to increase our export, and we need to reduce our imports. By increasing export, we are going to create more employment potential, and where we can make Indian economy as a #1 economy in the world. And I feel that the role of Andhra Pradesh, particularly to making Indian economy strong, the role of Andhra Pradesh is very, very important. And I am really giving my congratulations to Honorable Chief Minister under his able leadership. The Andhra Pradesh is now developing as one of the most important progressive state, probably it will be number 5, number 2, number 3, 4. I don't want to know exactly the economic data. But the way in which the vision of Andhra Pradesh government, 100%, this is very important for the country. And as far as development is concerned, we don't want to discriminate anybody, because country belongs to everybody. And that is the reason that the slogan and the philosophy given by the Prime Minister, Sabka Saath, Sabka Vikas or Sabka Prayas. And that is exactly the philosophy which is very, very important for all of us. I got opportunity to work as a shipping minister. I got many times opportunity to visit Visakhapatnam port, Krishnapatnam port. There was also 2 ports. There was a lot of debate in Andhra Pradesh. I now not remembering the name, Machilipatnam and other is 2 port was there. Some of the people, MP coming to me, make this port. Some of the MP coming, make this port. Once I suggest my secretary make the 2 ports also, give the clearance to them. But he was telling me that there was a problem. But now I am listening from your side that you are making these ports, and this is very important. Ports are very important. Waterways are very important. And exactly the road construction is equally important. Today we have a lot of projects we are inaugurating, a lot of projects we are already making Bhumi Pujan for that. So it is really a great pleasure for all of us. But today I am assuring you that 100% regarding development of road infrastructure in Andhra Pradesh, we will support you, and before end of 24, we will at least spend more than 3 lakh crore on road construction in Andhra Pradesh. That already the promise I want to give you. I will really give you this promise, because I am confident that my ministries never don't have, any time we don't have any shortage of money. Yesterday I was in Bhatinda in Punjab. We are constructing a lot of express highway in Punjab.
in Uttar Pradesh, everywhere in the part of the country, because the infrastructure, road infrastructure is very important. We have decided to construct 22 green express highway, and out of which the Andhra Pradesh have 6 express highway are in Andhra Pradesh, and these express highway, एक मेरा कागज रह गया था. Yes, I got it. The 6 Greenfield Express Highway in Andhra Pradesh. The one is very important express highway for Chhattisgarh and also for Visakhapatnam, to increase the business in infrastructure and particularly for container traffic. As far as railway is concerned, there is totally traffic jam is there. And that is the reason that we decided to construct the Greenfield Express Highway from Raipur to Visakhapatnam. It goes through Chhattisgarh and Orissa and Andhra Pradesh. The 15 packages are there. Project length is 465 kilometers and project cost is 16,102 crore. Already 356 kilometer road construction is awarded. Under bidding is 109 kilometer, and 100% I will promise to all of you that before end of 2024 we will complete this express highway, which can be really very, very important for Andhra Pradesh, Orissa and Chhattisgarh. At the same time, the other express highway is really important for me also, because that express highway starting from Nagpur to Vijayawada. And Nagpur is my constituency, I am from Nagpur, and that is one of the reasons that I am very much happy about it. The project length is 405 kilometers. The cost of the project is 15,000 crore. The 95 kilometer is already under construction and 310 kilometer is under DPR. We will complete this project to 2025, and it is very important project because this project is of 1200, particularly in Andhra Pradesh, in Krishna district. The project is will helpful for development of the backward area. The other Greenfield Express Highway is Chittoor and Thachur. The project length is 116 kilometer. The project cost is 5,000 crore. Already works awarded 116 kilometer, and we will complete this project in 2024. This is also very important. The fourth project is Hyderabad Visakhapatnam. The project length is 22 kilometer. Project cost is 6,000 crore. The project is under construction 59 kilometer, awarded 163 kilometer, and we will complete this project in 2025. This is also very important for development of trade business in Andhra Pradesh. The other project is also very important, that is between Bangalore and Chennai. The project length is 262 kilometer. Project cost is 17,000 crore. 85 kilometer length in Bharatmala to Gudipala section. Bethar Mangla to Gudipala section falls in Andhra Pradesh. Estimated cost is 5,000 crore. And entire 85 kilometer awarded during current year and agreements to be signed. The project shall facilitate better connectivity between Karnataka, Andhra Pradesh and Tamil Nadu. The better connectivity between Bangalore and Chennai. The silent features of the major bridges are 18 major bridges are there, and 2 flyovers, 46 underpass. Our speed on this express highway now we are going to increase it, because I just take a trial on Mumbai-Delhi express highway. At that time the speed was 160 km per hour. We are very much comfortable. So now this is the time for particularly the speed limits.
we need to change the rules and regulation, because Axis Control Express Highway are very, very important, by which we are going to reduce the fuel cost, and the logistic cost is the most important thing. In China, the logistic cost is 8 to 10%. In European countries, the logistic cost is 12%. USA, it is 12%. And India, somewhere it is 16 to 18%. And that is one of the problems for our export. Our costs are high. And that is the reason now we accepting this challenge, that we are going to reduce the logistic cost up to 8 to 10%. We are trying our level best to reduce the cost by 6%. Now, as a transport minister, we are planning to start electric trucks, and in place of diesel, we are encouraging to take LNG as a fuel. 100 rupees of diesel, and that is coming for LNG is only 40 rupees, and for CNG it is coming to 60 rupees. And now we are working on green hydrogen. I have a car from Toyota, from Japan, and next week I am going to launch that car by using green hydrogen, making hydrogen from water. My suggestion to the Honorable Chief Minister, that my vision is we can make green hydrogen from sewage water. In my own constituency in Nagpur, we are selling our toilet water, sewage water, to Government of Maharashtra for power generation, and we are getting 325 crore rupees per year for corporation from the Government of Maharashtra. Now the idea is, everywhere in municipal corporation, we can use this sewage water free of charge, and rooftop solar with windmill, the power cost will be very, very reasonably less. And electrolyzer, now in Bangalore, actually last month I was supposed to go there to inaugurate the factory. The new talented engineers from USA, the Indian engineers, they have started the manufacturing of electrolyzer. Cost is very less, and we can make green hydrogen. And after that we want to compress it. We will use generator on ethanol, green fuel making from rice and sugarcane juice and molasses. So we can make green hydrogen. The mission of our government and the Prime Minister is to make Indian economy strong with hydrogen mission. Now we are importing the crude oil and gas and petroleum of 8 lakh crores. And next five years it will go up to 25 lakh crores. As a farmer, I am trying from 2004. Constantly I am pursuing that diversification of agriculture towards energy and power sector. हमारे देश का किसान अन्नदाता केवल नहीं रहेगा, ऊर्जादाता बनना चाहिए. That is exactly I want to tell you. And today 100% I am sure about it, that we are launching flex engine. The meaning of flex engine means you can use ethanol or petrol both. So Toyota, Hyundai, Suzuki has already promised me to start their manufacturing for flex engine. I already launched scooter and bike from Bajaj and TVS on flex engine. The ethanol rate is 62 rupees and the petrol rate is 110 rupees. Today in Andhra Pradesh we have surplus of rice. The broken rice is available. The 1 ton of broken rice is giving 480 liters of bioethanol. And today in the country 150 projects are in the process to making ethanol from rice cut, broken rice, and that can be a great thing for the country. We will reduce our import, the import substitute cost effective, pollution free and indigenous. I request Honorable Chief Minister that Andhra Pradesh can be a growth center for manufacturing of ethanol, manufacturing of green hydrogen, and lot of automobile industries are already developed here. I know that the Kakinada port have lot of factories, they are making biodiesel from the Pomolian West, and that diesel is used in our area also. So making this biofuel and green fuel is the need of the country. The ethics, economy, ecology and environment, these are the three important things. And out of which I will request Honorable Chief Minister that regarding
this ecology and environment, the air pollution, water pollution and sound pollution is the big concern for the country. And as a transport minister, now we are working on public transport system on electricity. We can make ropeway, cable car, funicular railway. Already we have sanctioned 16 projects in in Himachal Pradesh and 15 projects in Uttarakhand. If you have any projects in Andhra Pradesh, kindly give this project to me, we will sanction it. Today, Honorable Chief Minister already giving me the proposal of making Eastern Ring Road of Vijayawada, and already Western Ring Road work has already started. I will promise to him that I am going to sanction this Eastern Ring Road, but my only request is regarding land acquisition, there is a 50% contribution from me. That was the condition given by the administration, my ministry. But I will make relaxation in that. You give me GST exemption on steel and cement only on that project, because that is a notional loss, and by which giving royalty-free aggregate material, and at the same time giving government land free of charge. And just there is a government land is available, give me for the logistic park, which can be helpful for the development of your state. So I am going to sanction that. Third, your proposal was regarding ROBs. So you are asking me for 20 ROBs. I am sanctioned 30 ROBs. So you give it to me. My ministry is such a ministry that I don't have any problem about resources. I know how to get the resources. And that is the reason just I had one function in Uttar Pradesh with Yogi ji. मैंने उनको कहा मेरे पास द्रौपदी की थाली है, जितने लोग खाना खाने के लिए आना है आओ, कोई कमी नहीं है. So I always telling to the people that if there is a political will, strong political will is the basic strength for making new projects and good infrastructure. The strong political will is very important. You can donate eye, but you cannot donate vision. Lack of appropriate vision is a problem for our country. With appropriate vision, with full transparency, time-bound decision-making process, qualitative approach, and corruption-free system, that is the need of the country. We can make Indian economy strong. And that is the reason that Andhra Pradesh is one of the important states which contribute great, particularly related with the GDP growth and per capita income. The record of Andhra Pradesh is very good. I am really happy about creating good infrastructure in Andhra Pradesh, which is going to create more jobs, creating good business, industry, trades, and at the same time, particularly the ports, which are very important. When I visit every time in Vijayawada, I always remember the days when I was very, very touchy with the project of Polavaram. At that time, there was lot of challenges, lot of problems. I always telling to people at that time, there are some people who convert problems into opportunities, and there are some people who convert opportunities into the problems. That was a very difficult task. The contractor was in a big problem. We resolved the problem, start the project. 80% of the project is completed. I have some my emotional attachment with that project as a farmer, because that water is going to the sea. 1300 TMC of water is going to the sea. If the Polaram is going to save that water, is going to the farmers of the Andhra Pradesh, because I am from Vidarbha. We are facing every year farmer suicides. 10,000 farmer suicides in my area. I have decided to work for farmers. I am working in water conservation. My NGO get international award. I have 3 sugar factory, and the sugar factory is a loss-making business. I am very much fed up about it, but this year we are working only for the welfare of the farmers. I am always talking to the farmers that politics is the instrument of socio-economic reform. The meaning of the politics is not only power politics. It is the socio-economic transformation is the main mission of the politics, and that is the reason I completely giving my full time for the development of farmers in my area in Vidarbha.
there was 10,000 farmer suicides in my area. I know that the farmers in Andhra Pradesh, they are also in the trouble. And this is the time the water of Polavaram is going to change the scenario of this area. 100%, I am emotionally very, very touchy and it's a subject which is very much related to core of my heart. Once a time, though I am not a water resources minister now, but when the project will completed, after that, once I will come here to see the complete project, that will give me tremendous